పసుపు కుంకుమ పథకం లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇవాళ సాయంత్రంలోపు జమ కానుంది. లబ్ధిదారుల ఖాతాలోనూ 3,500 రూపాయలు జమ కానున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఆయనకు తూర్పుగోదావరి జిల్లా తునిలో అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు నక్క ఆనందబాబు, నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. పసుపు కుంకుమ పథకం కింద జమైన మొత్తాన్ని 8వ తేదీ నుంచే తీసుకోవచ్చని యనమల వెల్లడించారు. ఏప్రిల్లో మరో 4,000 రూపాయలు జమ చేస్తామన్నారు. మార్చి నెలాఖరుకు రైతులకు 8,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో మళ్ళీ 4,000 రూపాయలు మీకు పసుపు కుంకుమ మీకు జమ చేస్తాము. దీన్ని ఇట్లా చేస్తూ ఉంటే మొన్న మొదటి దఫా ఇచ్చినటువంటి 2,500 రూపాయలు ఇచ్చినప్పుడు ఇవన్నీ దొంగ చెక్కులు అనేటువంటి ప్రతిపక్షం మాట్లాడారు. మీరు 2,500 రూపాయలు తీసుకున్నారా లేదో మీరు ఒకసారి ఆలోచించండి. రేపు 8వ తారీఖున మళ్ళీ 3,500 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్లో మళ్ళీ చూసినట్లయితే 4,000 రూపాయలు తీసుకుంటారు. ఆ విధంగా పసుపు కుంకుమ కింద ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు జమ చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా మీకు